హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెస్ట్ తక్కువగా ఉండి నడుం లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, 80 సెంటీమీటర్ల క్లాత్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా జాయింట్స్ వస్తాయి. జాయింట్స్ వచ్చినప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, జాయింట్స్ ఎటువైపు వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ మీద కాకుండా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద కట్ చేయడం నేర్చుకుంటూ, ఒకవేళ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు జాయింట్స్తో బ్లౌజ్ని కట్ చేయాలి అంటే చాలా ఈజీగా ఈ మెథడ్లో ట్రై చేయండి. ప్లెయిన్ బ్లౌజే కదా అని అస్సలు తీసేయొద్దు. చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి. బిగినర్స్కి టిప్స్ అన్నీ నేర్పించేదే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 80 సెంటీమీటర్ల మాత్రమే క్లాత్ ఉంది. క్రింది వైపున మనకి ఇచ్చినది 2x2 పీస్ అయినా కూడా క్రింది వైపున ఒకవేళ ఎక్స్ట్రాగా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంది అంటే ఒక లైన్ని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ ఎక్కువ, ఒక లేయర్కి తక్కువ ఉంటుందన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక సైడ్ కొంచెం పైకి వెళ్తుంది, ఒక సైడ్ క్రిందికి వస్తుందన్నమాట. కాబట్టి ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ కదా, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. టోటల్గా 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు, కొంచెం స్లోగా చెప్పండి, బిగినర్స్కి ఫాస్ట్గా చెప్తే అర్థం అవట్లేదు అంటున్నారు. అందువల్ల వీలైనంత స్లోగా వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ కదా, ఇంకొక మార్కింగ్ కూడా వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. అప్పుడే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మెథడ్లో. అప్పర్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని 4వ భాగం తీసుకోవాలి. 35 ఇంచెస్ కదా, 8.75 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ మీద అంటే 4వ భాగం తీసుకోవాలి కాబట్టి 8.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ కదా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం కొంచెం లూజింగ్ ఇవ్వాలి. 1/2 ఇంచ్ లూజింగ్ అయితే సరిపోతుంది. ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి లూజింగ్ 1/2 ఇంచ్ మాత్రమే ఇచ్చాను. గమనించారా? ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో 4వ భాగం తీసుకోవాలి. ఇలా డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చెస్ట్ లూజ్ కంటే నడుం లూజ్ ఎక్కువగా ఉంది. అంటే ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్ కంటే నడుం లూజ్ ఎక్కువ అనమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ, అలాగే చెస్ట్ లూజ్ కంటే నడుం లూజ్ ఎక్కువ అనమాట. మీరు అడుగుతూ ఉన్నారు కదా, చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి ఇంచుమించుగా సమానంగా లేదా ఎక్కువగా ఉంటే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అని. బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 1/4 ఇంచ్ మెడ పీసి స్టిచ్ చేయడం కోసం. నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి ప్లేస్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. నెక్ పై వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, క్రింది వైపున కూడా కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, మీ ఇష్టం, ఏ నెక్నైనా డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. క్రింది వైపున మాత్రం ఒక 1/4 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా రౌండ్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. క్రింది వైపున 1/4 ఇంచ్ బ్రాడ్ ఇస్తే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి ఎక్కువ బ్రాడ్ ఇచ్చినా బాగుండదు. ఆల్రెడీ నెక్ బాగా పైకి ఉంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగా రావడం కోసం మాత్రమే 1/4 ఇంచ్ అయితే బ్రాడ్ ఇస్తున్నాను. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేయడం వలన మనకి చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఈ రెండు మార్కింగ్స్ని మార్క్ చేసుకొని కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పై వైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం
అలాగే ఈ 2 లైన్స్ మధ్యలోకి ఇలా నీట్గా లైన్ డ్రా చేయడం వల్ల కర్వ్డ్ స్కేల్ లేకుండానే ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ మార్కింగ్స్ టచ్ చేయాలా, లేదు మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది అంటే ఈజీగా ఈ స్కేల్ని ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్స్ అన్నిటిని టచ్ చేయాలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ కూడా తీసుకున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్కి రావాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది 8.5 ఇంచెస్కి. ఇలా మ్యాచ్ అయింది అంటే మనకి చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. చూసారా 8.5 ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో. నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం కరెక్ట్గా డాట్స్ని ఎక్కడికైతే స్టిచ్ వేస్తారో మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్ బాగా పైకి ఉంది కాబట్టి 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ నడుం దగ్గర ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 3/4 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. ప్లెయిన్ బ్లౌజ్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఫస్ట్ పేపర్ మీద బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ప్లెయిన్ బ్లౌజ్ మీదే మనం అన్ని ప్రయోగాలన్నీ చేయాలి. అలాగే ఈ ప్లెయిన్ బ్లౌజ్ నుంచి చాలా విషయాలు అయితే తెలుసుకోవాలి. ఆ తర్వాతే లైనింగ్ బ్లౌజ్ మీదకి రావాలి. మీరు బిగినర్స్ అయితే ఒకేసారి క్లాత్ మీద కట్ చేయొద్దు. ఫస్ట్ పేపర్ మీద కట్ చేయడం నేర్చుకోండి. ఆ తర్వాతే మీరు బాగా ప్రాక్టీస్ చేసి కటింగ్ బాగా వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ప్లెయిన్ బ్లౌజెస్ మీదకి రండి. ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేశాక స్టిచ్ చేశారనుకోండి చాలా విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి. అలా మీరు లైనింగ్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ వేయగలుగుతారు. ఇలా బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ కట్ చేశాను కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్ కదా, లైనింగ్ బ్లౌజ్ అయితే మనం జాయింట్స్ 2 వైపులా వేసుకునేలా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 4 వైపులా సమానంగా ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ప్లేస్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి క్రింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా ఇలా హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోండి. క్లాత్ తక్కువ ఉందనుకోండి 3/4 ఇంచ్ తీసుకోండి. క్లాత్ ఓకే అనుకున్నప్పుడు 1 ఇంచ్ తీసుకోండి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. టోటల్గా ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ అయితే వేసుకొని ఇలా లైన్ని డ్రా చేయడం వల్ల హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. ఓకేనా, మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఇలా హ్యాండ్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట. అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా, అలాగే క్రింది వైపున మార్కింగ్ కూడా నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ని అయితే పాటించండి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేయడం వలన మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ
ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే డైరెక్ట్గా ఇలా కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ కానీ లేదా ఆర్మ్ హోల్ కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఈ 2 స్కేల్స్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్కి లోతుని ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూసారా, షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. మధ్యలో కరెక్ట్గా 1/2 ఇంచ్ రావాలి. 2 వైపులా ఇలా తక్కువగా రావాలన్నమాట. అంటే ఈ విధంగా లోతుని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. చూసారా, ఇలా రావాలన్నమాట షేప్. అయితే హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. కటింగ్లోనే మనం హ్యాండ్ని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా సైడ్ జాయింట్ వైపు మాత్రమే ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వచ్చేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. చూసారా, సైడ్ జాయింట్ వైపు మాత్రమే జాయింట్స్ వచ్చేలా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనం జాయింట్స్ వేసినా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతాయి లేదా చంక క్రిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు జాయింట్స్తో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ టిప్స్ని పాటించాల్సిందే. ఇక్కడ మనకి నెక్ వెడల్పు 2 ఇంచెస్ కదా, కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వాలి, లేదంటే బ్రాడ్ ఇవ్వకూడదు. ఇలా నీట్గా నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. లోతుని మార్క్ చేసేటప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోతుంది. కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ అనమాట. చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ కలిసేలా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 12.5 ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద మెజర్మెంట్ అనమాట. ఈ కస్టమర్కి అపెక్స్ పాయింట్ 10 ఇంచెస్ ఉంది. చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఉందన్నమాట. అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మిడిల్లో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లేదా 3.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు. చెస్ట్ తక్కువ కాబట్టి 2 వైపులా 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. ఈ క్రింది వైపు నుంచి ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. పై వైపున కర్వ్ షేప్ ఇలా నీట్గా రావాలి. క్రింది వైపున మాత్రం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, 2 ఇంచెస్కి టచ్ అయ్యేలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ నీట్గా రావాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. నెక్స్ట్ నడుము లూజ్ మనకి 8 ఇంచెస్ కదా, ఖర్చు కోసం 2 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సపోజ్ లేదనుకోండి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చుని తీసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఇలా నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో 3.5 ఇంచెస్ ఉంది, మధ్యలో 2 ఇంచెస్ ఉంది, చివరిలో 1.3 ఇంచెస్ ఉందన్నమాట. ఇలా ఖర్చులు నోట్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఖర్చుకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అనేది పెద్దదిగా వచ్చేస్తుంది. పెద్దదిగా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది. అలా షేప్ బెల్ట్ వెళ్లకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అందరికీ ఒకేలా ఇవ్వకూడదు. చెస్ట్ తక్కువ కదా అని అందరికీ ఒకేలా రాదు. ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి షేప్ బెల్ట్ మారిపోతుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళందరికీ ఒకేలా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా, చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకి ఒకలా అని షేప్ బెల్ట్ ఏమీ ఉండదు. ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి షేప్ బెల్ట్ మారిపోతుంది నా మెథడ్లో అయితే. మీరు రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ ప్లేస్లో 3.5 ఇంచెస్ ఉంది కదా, 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మధ్యలో 2 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చివరిలో 1.3 ఇంచెస్ ఉంది, 2.3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 3 మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా షేప్ నీట్గా వచ్చేలా మనం
షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మరీ ఎక్కువగా ఉంది కదా, అందువల్ల క్రింది వైపున 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో, అలాగే ఇటువైపు 3 లేదా 3.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేయాలి. ఓకేనా? ఇలా మార్క్ చేశారు అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్లకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసేయండి. అప్పుడు షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదికి రాకుండా, అలానే మరీ పెద్దదిగా లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ జాయింట్స్తో బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్స్లో, ఎండ్ స్క్రీన్లో వీడియో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా బ్లౌజ్ని కట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నడుం బెల్ట్కి అలాగే మెడ పీస్కి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు జాయింట్స్కి మాత్రం బ్లౌజ్ పీస్లో క్లాతే వేసుకోవాలి. బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి మాత్రం సేమ్ ఇంచుమించుగా కలర్ ఉంటుంది కదా, ఆ కలర్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, జాయింట్స్ వేశాను. ఈ జాయింట్స్ అనేది ఇలా చంక క్రిందికి వెళ్ళిపోతుంది, అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేశాక అసలు జాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియదు అనమాట. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. చూసారా, సైడ్ జాయింట్ వైపు జాయింట్స్ ఇలా స్టిచ్ అయితే వేసేసాను. ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్స్ పార్ట్కి కానీ సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి జాయింట్స్ వెళ్ళేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.